హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా కిషోర్ లైఫ్ స్టైల్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన మైసూర్ ట్రిప్లో పార్ట్ 3. ఈరోజు నాకు మా పాపకి ఎంతో ఇష్టమైన జూకి అయితే వచ్చేసాము. అదే శ్రీ చామరాజేంద్ర జులాజికల్ గార్డెన్స్, అంటే మన మైసూర్ జూని చూడటానికి వచ్చేసాము. అబ్బబ్బా, అసలు జూ గేట్ దగ్గరుండే జనాల లైన్ చూసి నాకు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. కానీ తప్పదు కదా, మన వ్లాగ్స్ని చూసే మీకోసం ఎంత కష్టపడైనా లోపలికి వెళ్ళాలని డిసైడ్ అయ్యి టికెట్స్ తీసుకొని బయలుదేరాం. లోపలికి వెళ్ళగానే చుట్టూ పచ్చని చెట్లు, చల్లటి గాలి, భలే ప్రశాంతంగా అనిపించింది. కానీ ఒకటి మాత్రం నిజమండి, ఈ జూ చాలా పెద్దది. నడిచి నడిచి నా కాళ్ళు అరిగిపోయాయి అనుకోండి. మీరు వెళ్ళే ప్లాన్ ఉంటే మాత్రం మంచి స్పోర్ట్స్ షూ అయితే వేసుకొని వెళ్ళండి. ఇక జూలో మనం ముందుకు వెళ్తుంటే మొదటిగా మనకి పక్షుల ప్రపంచం కనిపిస్తుందండి. ఇక్కడ రకరకాల కలర్ఫుల్ పక్షులు ఉన్నాయి. మన జాతీయ పక్షి నెమలి తన అందాలను చూపిస్తూ భలే ముచ్చటగా కనిపించింది. ఆ పక్కనే గంభీరంగా ఉన్న గుడ్లగూబ. వీటితో పాటు ఇక్కడ చాలా రకాల కోతులు, అలాగే నాకు అస్సలు పేర్లు కూడా తెలియని కొన్ని వింత వింత పక్షులు, జంతువులు కూడా ఉన్నాయి. మనకి పేర్లు తెలియకపోయినా అవి చేసే అల్లరి, వాటి అందం చూస్తుంటే మాత్రం భలే సరదాగా అనిపించింది. మీలో ఎవరికైనా వీటి పేర్లు తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పేయండి. లోపలికి వెళ్ళగానే మా దృష్టి ముందుగా పడ్డది మన టైగర్ గారి మీదే అండి. చూడండి ఎంత గంభీరంగా కూర్చొని చుట్టూ చూస్తున్నారో. రాజు అంటే రాజే అని ప్రూవ్ చేసినట్టుంది. ఆ బంగారు రంగు చర్మం, ఆ చూపు, చుట్టూ జనాలు ఎంత గోల చేస్తున్నా, నన్ను చూసి వీడియో తీస్తున్నా నాకు అస్సలు కేర్ లేదు అన్నట్టు తన స్టైల్లో తన చుట్టూ చూసుకుంటుంది. నిజంగా లైవ్లో ఇంత దగ్గరగా చూస్తుంటే భలే థ్రిల్లింగ్గా అనిపించిందండి. ఇక్కడ చూడండి, జూ మొత్తానికి హైలైట్ అయిన మన మృగరాజు, అడవికి రాజైన సింహం గారు దర్శనమిచ్చారండి. అబ్బా, ఆ చూపు, ఆ గంభీరమైన లుక్ చూస్తుంటే ఒక రేంజ్లో భయమేసింది. ప్రశాంతంగా ఒక్క చోట కూర్చోకుండా అలా అటు ఇటు వాకింగ్ చేస్తూ భలే లుక్ ఇచ్చింది. నిజంగా సింహం అలా నడుచుకుంటూ వస్తుంటే లైవ్లో చూడటం ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అండి. ఆ తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ చూడండి, మన గొరిల్లా గారు భలే బిజీగా ఉన్నారండి. చుట్టూ ఎవరున్నా నాకు అనవసరం, నాకు తిండే ముఖ్యం అన్నట్టు ఎంత ప్రశాంతంగా కూర్చొని తింటుందో చూడండి. దాన్ని చూస్తుంటే నాకు భలే నవ్వొచ్చిందండి. ఎందుకంటే మనం కూడా ఇంట్లో కూర్చొని ఏదైనా తినేటప్పుడు ఎవరైనా పిలిచినా పలకం కదా, అచ్చం అలాగే ఉంది దీని వ్యవహారం కూడా.
మనం చూస్తున్నది ఖడ్గమృగం. దీని బాడీ వెయిట్ చూస్తేనే అర్థమవుతుంది అసలు ఎంత బరువు ఉంటుందో. ఆ నడక చూడండి ఎంత ఘనంగా, తన దారిన తను ఎవరినీ పట్టించుకోకుండా అలా స్లోగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. దీని స్కిన్ టెక్స్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఒక షీల్డ్ లా అనిపించింది. ఇక ఆ పక్కనే చూస్తే భలే అందమైన చారల గుర్రం మన జీబ్రా కనిపించిందండి. అసలు నేచర్లో ఒక్కో జంతువుకి ఒక్కో రకమైన కలర్ డిజైన్ ఎలా వస్తాయో కదా అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. అలా నిలబడిన జీబ్రాని చూస్తుంటే భలే ముచ్చటేసింది. జింకల మంద అన్నీ ఒకే దగ్గర గుంపుగా చేరి ఎంత ముచ్చటగా ఉన్నాయో కదా. అవి అలా గుంపులుగా తిరుగుతుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి. నేచర్లో ఉన్న రియల్ బ్యూటీ అంటే ఇదే ఏమో అనిపించింది. మన అందరికీ ఎంతో ఇష్టమైన గజరాజు ఏనుగండి. మైసూర్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది దసరా అంబారి ఏనుగులే కదా. ఇక్కడ జూలో కూడా ఆ ఏనుగు తన భారీ కాయంతో అలా తొండం ఊపుకుంటూ నడుస్తుంటే చూడడానికి భలే ముచ్చటేసింది. పెద్దవాళ్ళకే కాదు పిల్లలకు కూడా ఏనుగంటే భలే ఇష్టం కదా. దాన్ని అలా లైవ్లో చూస్తుంటే ఎంతసేపైనా చూడాలనిపించింది. ఇక జూ లోపలికి వెళ్ళాక మనం నడిచే రూట్ చూడండి. అబ్బా అసలు ఎటు చూసినా ఫుల్ గ్రీనరీ అండి. పెద్ద పెద్ద చెట్లు, దట్టమైన పచ్చదనంతో అచ్చం ఏదో అడవిలో నడుస్తున్నట్టే అనిపించింది. ఎండ అస్సలు తగలకుండా చల్లని నీడ, ఆ పచ్చని వాతావరణం చూస్తుంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందో. ఈ దారిలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఆ కిక్కే వేరండి. లోపలికి కాస్త ముందుకు వెళ్ళగానే ఇక్కడ చూడండి ఎంత అద్భుతమైన లేక్ ఉందో. చుట్టూ పచ్చని చెట్లు, మధ్యలో నిశ్శబ్దంగా ఉన్న ఆ నీళ్లు చూస్తుంటే నడుచుకుంటూ వచ్చిన అలసట అంతా ఒక్కసారిగా మాయపోయిపోయిందండి. ఈ సరస్సు దగ్గర రకరకాల నీటి పక్షులు కూడా భలే సరదాగా తిరుగుతున్నాయి. జూలో జంతువులతో పాటు ఇలాంటి ఒక అందమైన నేచర్ స్పాట్ ఉండటం నిజంగా చాలా ప్లస్ పాయింట్ అనిపించింది. ఇక్కడ కాసేపు నిలబడి ఆ వ్యూని ఎంజాయ్ చేస్తుంటే భలే ప్రశాంతంగా ఉందండి. సో ఇదండి మన మైసూర్ జూ ఫుల్ టూర్ ముచ్చట్లు. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు ఇందులో ఏ యానిమల్ చాలా బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.